వైఫ్ స్వాప్ పచ్చిగా చెప్పాలంటే పెళ్లాల మార్పిడి. ఈ పేరుతో ఏకంగా టీవీ సిరీస్ ఉందనే విషయం ఆసియావాసులకు చాలా కాలానికి గానీ తెలీదు. ఎందుకంటే మన వ్యవస్థలో పరాయివాడి భార్య సోదరితో సమానం. ఇక భారత్లోనైతే భర్త స్నేహితులందర్నీ భార్యలు అన్నయ్య అని పిలుస్తుంటారు. కాగా కాలంతో పాటే బంధాలు ప్రభావితమవుతూ భారత్లోనూ ఈ దుస్సంస్కృతి బలంగా విస్తరిస్తుంది. ప్రధానంగా బాగా డబ్బులున్న బడాబాబులు తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి భార్యల్ని ఎరలుగా వాడుకుంటుండటం, ఆడవాళ్లకు ఇష్టం లేకున్నా మగాళ్లే నీ భార్య నాకు, నా భార్య నీకు అంటూ వంతులేసుకొని వికృతాలకు పాల్పడుతుండటం పెరిగిపోయింది. ఈ విపరీత పరిణామాలకు పర్యవసానాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. మరి భారత్ టెక్ రాజధాని బెంగళూరు సిటీ శివారులో చోటు చేసుకున్న ఓ వైఫ్ స్వాప్ ఉదంత పర్యవసానాన్ని మాదనాయకహళ్లి పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఐటీ రంగంతో పాటే బెంగళూరు శివారులోనూ రియల్ ఎస్టేట్ వేగంగా విస్తరించింది. రియల్టర్ పలార్ స్వామి ఉత్తర బెంగళూరు తాలూకాలో లేఅవుట్లు వేసి అనతి కాలంలోనే కోట్లకు అధిపతయ్యాడు. ఒక్కసారిగా విపరీతమైన డబ్బులు వచ్చేసరికి స్వామికి కొత్త కోరికలు పుట్టుకొచ్చాయి. అప్పటికే అతనికి పెళ్లై భార్యా పిల్లలున్న మాదనాయకహళ్లికి చెందిన బ్యూటీషియన్ నేత్రతో పరిచయాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర లైంగిక సంబంధం ఏర్పడింది. 6 ఏళ్ల కిందట వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. నేత్రను రెండో భార్యగా పెళ్లి చేసుకున్న తర్వాత పలార్ స్వామి ఆమె పేరు మీద హారో క్యాతనహళ్లిలో 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద బంగ్లా నిర్మించిచ్చాడు. తాను కూడా అక్కడి నుంచే వ్యాపార కలాపాలు నిర్వహించేవాడు. 2 భార్యలను చేసుకున్న పలార్ స్వామిలో కామవాంఛ తీరలేదు. తనతో పాటు వ్యాపారం చేసేవారి భార్యల్ని కోరుకున్నాడు. అవతలి వాళ్లు అదే బాపతు కావడంతో వైఫ్ స్వాప్ నెట్వర్క్ ఏర్పడింది. పరాయివాడి భార్యను తాను పొందాలంటే తన భార్యను వేరే వ్యక్తి దగ్గరికి పంపాల్సి ఉండటంతో ఆ పని చేయాల్సిందిగా నేత్రపై ఒత్తిడి పెట్టాడు స్వామి. రెండో భార్య అయినంత మాత్రాన తాను అలాంటి పని చేయలేనని నేత్ర తెగేసి చెప్పేసింది. కానీ పలార్ స్వామి ఎంతకు ఒప్పుకోలేదు. వైఫ్ స్వాప్ కోసం ఆమెను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తోపులాట దాకా వెళ్ళింది. ఆవేశంలో రెండో భార్య నేత్ర పలార్ స్వామిని రాడ్తో గట్టిగా కొట్టేసింది. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత నేత్ర నేరుగా మాదనాయకహళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్లి తాను భర్తను హత్య చేశానని లొంగిపోయింది. భర్త తనను పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేసేవాడని, అందుకే హత్య చేశానని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే భర్త హత్య గురించి తెలుసుకున్న మొదటి భార్య నేత్ర చెబుతున్న కారణాలను నమ్మటం లేదు. మొదటి భార్యను, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడనే అక్కసుతోనే పలార్ స్వామిని నేత్ర అంతం చేసిందని మొదటి భార్య ఆరోపిస్తోంది.